ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. హెల్త్ హబ్స్ ఏర్పాటుపైన ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు. వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష. జోగులాంబ గద్వాల జిల్లాలో మంత్రుల పర్యటన. అలంపూర్లో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కేటీఆర్ భూమి పూజ. మంత్రి సబితా కార్యాలయం ఎదుట ఆర్ కృష్ణయ్య ధర్నా. మోడల్ స్కూళ్లలోని గెస్ట్ టీచర్లకు మద్దతుగా ఆందోళన. నల్లగొండలో గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం. విభజన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం. మేడ్చల్లో టీఆర్ఎస్ కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేత. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్న మంత్రి మల్లారెడ్డి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లో మున్సిపల్ కార్పొరేషన్లలో హెల్త్ హబ్స్ ఏర్పాటు చేసి విధి విధానాలపై అధికారులు సీఎంకు వివరాలు అందించారు. ఏ జిల్లాల్లో ఏ తరహా ప్రత్యేక వైద్య చికిత్సలు అవసరమో గణాంకాలతో వివరాలు అందించారు. వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న వైద్య చికిత్సల వివరాలను సీఎం క్షుణ్ణంగా తెలియజేశారు. సీఎం మాట్లాడుతూ హెల్త్ హబ్స్ ద్వారా ఏర్పాటయ్యే ఆసుపత్రుల్లో కనీసం 50% బెడ్లను ఆరోగ్యశ్రీ పేషెంట్లకు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఆరోగ్య బీమా కంపెనీలు చెల్లిస్తున్న ఛార్జీలతో పోలిస్తే ఆరోగ్యశ్రీ కింద చెల్లిస్తున్న ఛార్జీలు మెరుగ్గానే ఉన్నాయన్నారు. ఎవరు ఎక్కువ బెడ్లను ఆరోగ్యశ్రీకి కేటాయిస్తే వారికి హెల్త్ హబ్స్లో ప్రాధాన్యత ఇచ్చేలా చూడాలన్నారు. మన రాష్ట్రానికి చెందిన డాక్టర్లు కూడా ఇక్కడే స్థిరపడి మంచి వైద్య సేవలు అందించే ఉద్దేశం కూడా హెల్త్ హబ్స్ ద్వారా నెరవేరుతుందని చెప్పారు. జోగులాంబ గద్వాల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో 100 పడకల ఆసుపత్రికి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే అబ్రహాం, ఎంపీ రాములు, ఎమ్మెల్సీ సురభి వాణిదేవితో పాటు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన గద్వాల ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గద్వాల జిల్లా అభివృద్ధి పనుల కోసం 5 మంది మంత్రులు పర్యటన కోసం వచ్చామన్నారు. మున్సిపాలిటీ, పంచాయతీ, అసెంబ్లీ ఎన్నికలు లేకున్నా 3వ వంతు కేబినెట్ జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించిందన్నారు. 104 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ఒకే రోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసుకున్నామని చెప్పారు. జోగులాంబ గద్వాల జిల్లా ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు.
అవర్లీ గెస్ట్ టీచర్స్ ఉద్యోగుల జీతాలను వెంటనే చెల్లించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బషీర్బాగ్ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ తెలంగాణ ప్రభుత్వ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ మోడల్ స్కూల్లో పనిచేస్తున్న అవర్లీ బెస్ట్ టీచర్స్కు గత 9 నెలల బకాయిల జీతాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జీతాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం ఏమిటని ప్రశ్నించారు. అవర్లీ బెస్ట్ టీచర్లకు జీతాలు చెల్లించని పక్షంలో తీవ్ర నిరసనలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ క్రమంలో ఆర్ కృష్ణయ్య అస్వస్థతకు గురయ్యారు, సహోదరి పడిపోయారు. దీంతో ఆయనను హుటాహుటిన నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అవర్లీ బేస్డ్ టీచర్ల యొక్క జీతాలు 9 నెలలుగా బకాయిలు ఉన్నాయి. ఆ జీతాలు వెంటనే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ మంత్రి కార్యాలయాన్ని ఉత్తరించడం జరిగింది. విద్యాశాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అవర్లీ బేస్డ్ టీచర్ల జీతాలు 9 నెలలు ఇవ్వకపోతే వాళ్ళను వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ బతుకులు వాళ్ళ పిల్లల చదివెట్లా వాళ్ళ కుటుంబ పోషణ ఎట్లా ఈ జాబ్ మీదనే ఆధారపడి వాళ్ళు జీవిస్తున్నారు. కాబట్టి వెంటనే జీతాలు చెల్లించాలని చెప్పి విద్యాశాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. రెండవది అవర్లీ బేస్డ్ టీచర్ అనేది ఏమి నా పదవి నచ్చలేదు. విద్యాశాఖ మన దేశంలో విద్యాశాఖకు గురువుకు అత్యంత ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఈ సమాన పనికి సమాన వేతనం అవర్లీ బేస్డ్ మీరే కానీ మొత్తం ఫుల్ టైం టీచర్లు వీళ్ళంతా వీళ్ళ యొక్క జీతాలను ఇతరులతో సమానంగా ఇతర టీచర్లతో సమానంగా 30,000 రూపాయలు మంజూరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇదే సందర్భంగా ముఖ్యమంత్రికి డిమాండ్ చేస్తున్నాం. అవర్లీ బేస్డ్ టీచర్సు, గెస్ట్ టీచర్సు, విద్యా వాలంటీర్లు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాద పరిష్కారానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్యవర్తిత్వం వహిస్తారని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీజేపీ నేతలు పాలకులు రాష్ట్రానికి అన్యాయమే చేశారని, ఇప్పటికీ అన్యాయం చేస్తూనే ఉన్నారని ఆయన అన్నారు. నల్లగొండలోని తన నివాసంలో గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. విభజన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందని ఆయన గుర్తు చేశారు. దొడ్డు రకం బియ్యం కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై కూడా కిషన్ రెడ్డి స్పందించాలని గుత్తా సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రధానితో మాట్లాడి సమస్య పరిష్కారానికి కిషన్ రెడ్డి ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఈ పద్ధతి మార్చుకోవాలని గుత్తా సూచించారు. రామప్రసాద్ ఉందా చూడు, ఫోటోగ్రాఫర్ లాగా ఆకాశ. కేంద్ర మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కిషన్ రెడ్డి గారు మొదటగా వారికి అభినందనలు. వారి మధ్యకాలంలో ఉభయ రాష్ట్రాల నదీ జలాల సమస్యల పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పడం సంతోషకరమే. కానీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి పలు అంశాలు కేంద్ర ప్రభుత్వం పక్కకి నెట్టేసింది. 2014లో మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలోకి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం మొదటి కేబినెట్ సమావేశం నుంచే తెలంగాణకు అన్యాయం చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మీరు దాన్ని చేయించగలరని అడుగుతా ఉన్నాను. ఎప్పుడో 2010లో యూపీఏ ప్రభుత్వ హయాంలో హన్మకొండలో కోచ్ ఫ్యాక్టరీ మంజూరైంది. అది 2014 ఏపీ పునర్విభజన చట్టంలో కూడా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తెలంగాణలో ఏర్పాటు చేస్తామని ప్రామిస్ చేసినారు. దాని మీద కూడా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఊసెత్తడం లేదు. ఊసెత్తకపోగా 2018లో మహారాష్ట్రకు కోచ్ ఫ్యాక్టరీ మంజూరిచ్చి
అక్కడనేమో శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. మనదేమో మొత్తం ఈ ఫ్యాక్టరీ లేదన్నట్టుగానే వాళ్ళు లిఖితపూర్వక సమాధానాలు పార్లమెంట్లో ఇస్తూ ఉన్నారు. మరి మీరేమైనా కిషన్ రెడ్డి గారు ఆ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తెచ్చి ఏర్పాటు ఏమైనా చేస్తారా? పనులు ప్రారంభించేటువంటి శక్తి సామర్థ్యాలు మీకున్నాయా? ఒకసారి నిరూపించుకోవాలా. మూడు, తెలంగాణ కొత్తగా నియమితులైన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మేడ్చల్, షామీర్పేట్, మూడు చింతలపల్లి మండలాల్లోని గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికైన వారికి మంత్రి మల్లారెడ్డి నియామక పత్రాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన దేశంలో ఉన్న పార్టీల్లో క్రమశిక్షణ గల పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, మేడ్చల్ జెడ్పీటీసీ శైలజ, విజయానందరెడ్డి, షామీర్పేట్ జెడ్పీటీసీ అనిత, లాలయ్య తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో మేడ్చల్ రూరల్ మండల్ కానీ, షామీర్పేట్ మండలం కానీ, మొత్తం మూడు చింతలపల్లి మండలం కానీ, మూడు మండలాలలో గ్రామ కమిటీ ప్రెసిడెంట్లను, సెక్రటరీలను, యువ నాయకులను, మహిళా ప్రెసిడెంట్లను వాళ్ళందరూ కూడా ఎన్నుకున్నాము. వాళ్ళకన్నీ కూడా ఎలక్ట్ అయిన పత్రాలు వాళ్ళ చేతికిచ్చి ఫోటో దిగి పంపించినాం. ఏది ఏమైనా మా వర్కింగ్ ప్రెసిడెంట్ మా కేటీఆర్ సార్ ఆదేశాల మేరకు 15 తారీఖు లోపల అన్ని గ్రామాలకు, అన్ని మున్సిపాలిటీలకు, అన్ని కార్పొరేషన్లకు వార్డు కమిటీలు కానీ, బస్తీ కమిటీలు కానీ, గ్రామ కమిటీలు కానీ అన్ని కమిటీలు కంప్లీట్ చేసి 15 తారీఖు లోపల సబ్మిట్ చేయాలన్నారు. తప్పకుండా ఆయన ఆదేశాల మేరకు రేపు 15 తారీఖు కాబట్టి ఈరోజు అందరు కూడా కంప్లీట్ చేసి వాళ్ళకు ఫైనల్ సెలెక్ట్ అయిన వాళ్ళకి అందరికీ కూడా ఫైనల్ ఇచ్చి ఫోటోలు దిగి వాళ్ళకి పంపించి వాళ్ళ కార్యవర్గం సర్టిఫికెట్లు అన్నీ కూడా వాళ్ళ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళదంతా కూడా మా పెద్దలకు హైకమాండ్కు తప్పకుండా రేపు సబ్మిట్ చేస్తాం. ఏదేమైనా తెలంగాణలో దేశంలోనే ఏదన్నా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ ఉందంటే అది టీఆర్ఎస్ పార్టీ. ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న ప్రాంతీయ పార్టీలో కొత్త రాష్ట్రంలో ఇంత పెద్ద మెంబర్షిప్ ఉండడం, 61 లక్షల మెంబర్షిప్ ఉండడం దేశంలోనే ఒక చరిత్ర. మనం చూస్తున్నాం పెద్ద పెద్ద జాతీయ పార్టీలు ఉన్నాయి, పేరుకే ఉన్నాయి, చెప్పుకుంటేందుకు 130 ఏళ్ళు, 70 ఏళ్ళు, 60 ఏళ్ళు. కానీ అక్కడ మెంబర్షిప్ లేరు, ఓ మనుషులు కూడా లేరు, ఓ క్యాడర్ కూడా లేదు, ఓ కార్యకర్తలు కూడా లేరు. ఎందుకంటే వాళ్ళు 60-70 సంవత్సరాలు పరిపాలించారు. సీఎంలు వాళ్ళే ఉండ్రి, పిఎంలు వాళ్ళే ఉండ్రి, కానీ ప్రజలకు చేసింది ఏమీ లేదు. వాళ్ళని మైనార్టీ బీసీలను కానీ, ఓసీలను కానీ ప్రతి ఒక్కరికి ఓటు బ్యాంకు వాడుకున్నారు. కానీ వాళ్ళ ఓట్లు వేపించుకున్నారు. కానీ వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళకు మంచి చెడ్డలు కానీ, వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, వాళ్ళకు బాగోలు కానీ ఏ పార్టీలు కూడా గత 70 సంవత్సరాల సంచి చూడలేదు. అదే మన సీఎం కేసీఆర్ గారు ఒక ఉద్యమం చేసి ప్రాణం తెగించి కొన ప్రాణం దాకా చేసి పోయి మన తెలంగాణ సాధించుకొని కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో మహిళా సంఘాల సమావేశం జరిగింది. శ్రీనిధి రుణాల పంపిణీ, వడ్డీ లేని రుణాల పంపిణీకి మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడిన మంత్రి హరీష్ మహిళా సంఘాలకు సంబంధించి వడ్డీ లేని రుణాలు ఖాతాల్లో రేపటి నుంచి జమ చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ వచ్చాక మహిళలకు 5 లక్షల పైన రుణాలు సకాలంలో అందిస్తున్నట్లు తెలిపారు. మైక్రో ఫైనాన్స్, వడ్డీ వ్యాపారుల బెడద లేకుండా మహిళలకు ప్రభుత్వం ఆర్థిక భరోసా ఇస్తోందని అన్నారు. వారం 10 రోజుల్లోగా 50,000 వరకు రైతు రుణాలన్నీ మాఫీ చేస్తున్నట్టు చెప్పారు. త్వరలో మరో 50,000 ఉద్యోగాలు ప్రకటించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఇంటి నుంచి బయటకు వెళ్లి ఆడుకుంటున్న చిన్నారులకు రక్షణ లేకుండా పోతుందని మాంగళ్య ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కీర్తి గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ శివారు మణికొండలో 6 సంవత్సరాల చిన్నారి చైత్రకు న్యాయం చేయాలంటూ కృషి స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ రూపారెడ్డితో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులు చేత పట్టుకుని మణికొండ ప్రాంతంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రోజు నగరంలో ఏదో ఒక చోట ఇటువంటి అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయని, దీంతో చిన్నారులను ఒంటరిగా బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు బెంబేలెత్తిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్యా సంస్థల్లో విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు కరాటే తప్పనిసరి సబ్జెక్ట్ చేయాలని రూపారెడ్డి డిమాండ్ చేశారు. చైత్ర కేసు నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని, లేకపోతే బహిరంగంగా ప్రజల మధ్య ఉరి తీయాలని అన్నారు. జరిగింది ఆ స్లమ్ ఏరియాలో కూడా అందరినీ ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మన షీ టీమ్స్ కానీ మన పోలీసుల మీద కానీ ఉంది. అంటే అన్నీ ఎడ్యుకేట్ అయ్యి డెవలప్ అయిన ఏరియాలోనే కాకుండా అలాంటి ప్లేస్లలో కూడా కొంచెం వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళకు కూడా ఎలా జాగ్రత్తగా ఉండాలి ఏంటి అని చెప్తూ పిల్లల్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అనే అక్కడ కూడా కొంచెం గస్తీ అనేది పెంచుతూ వాళ్ళకు కూడా సెక్యూర్ చేయాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇవాళ ఈరోజు ఇక్కడ మణికొండలో ధర్నా చేయడానికి ఏంటంటే ఒక పసిమొగ్గని ఎంత కిరాతకంగా రేప్ చేసి చంపేయడం జరిగింది. ఐ వాంట్ టెల్ ఇన్ సింగిల్ వర్డ్స్ ఏంటి అని అంటే అందరినీ ఎడ్యుకేట్ చేస్తున్నారు, సబ్జెక్ట్ వైజ్ దే ఆర్ ఫోకసింగ్. కానీ ఒక మార్షల్ ఆర్ట్స్ కానీ ఒక ఇది కంపల్సరీ అని ఒక సబ్జెక్ట్ని ప్రతి స్కూల్లో ఇంక్లూడ్ చేయాలి. ఈవెన్ దిశ విషయం లోపల జరిగినప్పుడు కూడా మేము ఈ పాయింట్ని రేజ్ చేసాము. అది మస్ట్. దాన్ని కూడా ఒక మార్క్స్ పెట్టి అందులో కూడా పాస్ ఫెయిల్ మార్క్స్ అనేవి ఉంటే ఖచ్చితంగా పేరెంట్స్ అనేది పిల్లలందరూ వాళ్ళ అట్లీస్ట్ సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది అది మనం నేర్పియాలి. యాక్చువల్గా ఎవ్రీ పేరెంట్ రోల్ అది మాస్ క్లాస్ మిడిల్ అనేది కాకుండా ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళకి మనము ఆ సబ్జెక్ట్ వైజ్ అనేది వాళ్ళని ఎట్లా ప్రొటెక్షన్ సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది మేజర్ రోల్ అనేది ఫస్ట్ సెల్ఫ్ ప్రొటెక్షన్ అయితేనే మన పిల్లలు మనకు బతుకుతారు. ఇవాళ డాక్టర్స్ ఇంజనీర్స్ని మనం చూసాము. ఆల్వేస్ వీఆర్ ఆల్ పేరెంట్స్ స్లమ్ చూసుకున్నా క్లాస్ చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా అర్బన్ రూరల్ ఏ ఏరియా చూసుకున్నా చదువు 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 అది తప్పితే ఇంకా ఏది లేదు. కానీ మా పిల్లల్ని మేము ఎట్లా కాపాడుకోవాలి, మా పిల్లల్ని ఎట్లా బ్రతికించుకోవాలి, మా పిల్లలు ఎవరైనా అఘాయిత్యానికి ఏదైనా మా పిల్లలపైన ఏదైనా జరిగితే ఎట్లా తన్ని వాడి నుండి ఎట్లా బయటపడాలనేది మనము దానిపైన ఫోకస్ చేయట్లేదు. నేను ఫస్ట్ చేంజెస్ సొసైటీలో చేంజెస్ రావాలి, పేరెంట్స్లో చేంజెస్ రావాలి. ప్రతి ఒక్క జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎవరైనా సరే అందరి లోపల ఒక చేంజెస్ రావాలి. ఏ విధంగా రావాలంటే ఇదే సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది ఫస్ట్ ట్రైనింగ్ అది ఇవ్వాలి. షీ టీమ్స్ అని ఇవాళ పెట్టారు. మనకు ప్రభుత్వాలు ఎన్నో రకాలుగా సపోర్ట్ చేసినాయి. ప్రభుత్వాలని కోరేది నేను ఒక్కటే, సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ఎవరినైనా సరే ఈవెన్ ఏ సొసైటీనైనా నేను కోరుకునేది ఒక్కటే, ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల చేంజెస్ అండి. సెల్ఫ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ అనేది ప్రతిరోజు ఒక సబ్జెక్ట్గా పెట్టండి, చేంజెస్ని తీసుకురండి. అప్పుడే ఈ లోపల చేంజెస్ జరుగుతాయి. ఏవైనా సరే హత్యలు ఆత్మహత్యలు ఎన్కౌంటర్ అది కాకుండా పబ్లిక్లో వాడికి ఏ రకంగా శిక్ష పడుతుంది అనేది పబ్లిక్ అంతా కూడా చూడాలి. అప్పుడే భయం అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అంతవరకు మన లోపల మార్పు అనేది రాదు. వాళ్ళ సజ్జనార్ సార్ని తీసుకుంటే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. అదేవిధంగా నేను అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళని అందరినీ కూడా ఇనిషియేట్గా చూసుకొని ఒక పసి మొగ్గని ఇవాళ రాలిపోవడం చూసాము. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ భవన్లో పంచాయతీరాజ్ సంఘటన ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ సంఘటన ఇన్ఛార్జ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ సంఘటన జిల్లా అధ్యక్షునిగా శ్రీనివాస్ గౌడ్ని నియమించారు. వినోబా భావే గురూజీ విజయ్ దేవాంశి మాట్లాడుతూ వినోబా భావే ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. వినోబా భావేను ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా భూదాన్ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం సస్యశ్యామలంగా ఉంటుందని నమ్మిన వ్యక్తి మహాత్మా గాంధీ అని అన్నారు. సెప్టెంబర్ 17న గజ్వేల్లో జరిగే దళిత గిరిజన దండోరా సభకు నిజామాబాద్ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎందుకంటే మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని రాహుల్ గాంధీ గారు మరింత బలోపేతం చేస్తూ పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు తీసుకొచ్చి నేరుగా నిధుల్ని గ్రామాల్లోకి తీసుకెళ్లి గ్రామాల అభివృద్ధి చేయాలని ఒక దృఢమైన నిర్ణయంతో తీసుకున్నటువంటి ఆ చట్టాలకు కూడా తూట్లు పొడుస్తూ ఈరోజు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా గ్రామీణ భారతాన్ని వదిలిపెట్టి
ఒక రకంగా పట్టణ భారతం వైపు పరిగెడుతున్నటువంటి సందర్భాన్ని ఈరోజు ఈ దేశ ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు గ్రామాల అభివృద్ధి చెందితేనే ఈ దేశం సస్యశ్యామలంగా ఉంటుందని నమ్మినటువంటి వ్యక్తి మన మహాత్మా గాంధీ. అటువంటి ఆ ఆలోచనను కూడా పక్కకు పట్టించి ఈరోజు కేవలం కార్పొరేట్ కంపెనీలకు పెద్దపీట వేస్తూ ఈ దేశంలో నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నాగంపేట గ్రామానికి చెందిన వివిధ కులాల వారు ఆర్మూర్ ఏసీపీ కార్యాలయానికి తరలివచ్చారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ ఏసీపీకి వినతి పత్రం అందజేశారు. గ్రామంలోని భూముల విషయంలో వివిధ కులాలకు గురడరెడ్డి కులస్థలకు మధ్య సంవత్సరం కాలంగా వివాదం కొనసాగుతోంది. అయితే ఈ వివాదంతో గ్రామంలోని గురడరెడ్డి కులస్థలను బహిష్కరించారు. ఈ క్రమంలో భూ వివాదం కొనసాగుతుండగా గురడిరెడ్డిలు భూమిని పట్టా చేసుకున్నారు. ఆ స్థలంలో గొర్రెలు మేపుతున్న యాదవులపై దాడికి దిగారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ పట్టించుకోకపోవడంతో ఆర్మూరుకు తరలివచ్చి ఏసీపీకి వినతి పత్రం అందజేసి తమకు న్యాయం చేయాలని కోరారు. మీరు 100 మంది గ్యాదర్ అయ్యారు. ఎవరికన్నా పోలీసులు ఇంటిమేషన్ ఇచ్చిరా? నశించాలి పోలీసుల దౌర్జన్యం, నశించాలి పోలీసుల దౌర్జన్యం, రెడ్డిలకు ఒక న్యాయమా, బహుజనులకు ఒక న్యాయమా, రెడ్డిలకు ఒక న్యాయము, బహుజనులకు ఒక న్యాయమా. బహుజన వర్గాలకు ఒక న్యాయమా, పోలీసుల వైఖరి, పోలీసుల వైఖరి, బహుజనుల ఐక్యత, రెడ్డిలకు ఒక న్యాయము, రెడ్డిలకు ఒక న్యాయము, బహుజనులకు ఒక న్యాయమా, రెడ్డిలకు ఒక న్యాయము, బహుజనులకు ఒక న్యాయమా. దాడి చేసిన రెడ్డి కుటుంబాలను వెంటనే రెడ్డిల దౌర్జన్యం, రెడ్డిల దౌర్జన్యం. రెడ్డిలకు ఒక న్యాయము, బీసీలకు ఒక న్యాయమా, రెడ్డిలకు ఒక న్యాయము, బహుజనులకు ఒక న్యాయమా. ఉప సర్పంచ్ అవమానించిన ఎస్ఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని ఒకసారి మీరు చూడండి. అదే విధంగా ఇస్తున్నాం సార్. ఒక్క నిమిషం సార్. మేము రాజ్యాంగబద్ధంగా మీ దగ్గర మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేది బహుజన సమాజ్ పార్టీ ఉద్దేశం కాదు. కాకపోతే అక్కడ బీసీల మీద దాడి జరిగింది, తల పగల కొట్టడం జరిగింది. మీరు కూడా ఎంక్వైరీ చేసి ఉంటారు. యాన్నర్థమయ్యే సార్, భూమి గురించే పడ్డది సహకార సంఘం కుర్రడోళ్ళకు. ఆ భూమి మా భూమి మాకు రావాలని వచ్చినాం మేము. మా భూమి మాకు రావాలని మమ్మల్ని కొడుతున్నారు సార్. మేము 350 మంది, మేము 60 మంది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడ డివిజన్ నూతన కమిటీని జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో నియమించారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా డివిజన్ అధ్యక్షుడు సంతోష్ ముదిరాజ్, జనరల్ సెక్రటరీ నర్సింగ్ దాస్, ఎస్సీ అధ్యక్షుడు మాదాసు వేణుగోపాల్, బీసీ అధ్యక్షుడు నాగరాజులకు నియామక పత్రాలు అందజేశారు. మరి ఈ కమిటీలన్నీ కూడా చేసుకున్నాం. ఎంత టైం అయినా పర్వాలేదు, అదొక సిస్టమేటిక్గా చేసుకున్నాం. మరి మనం మన పార్టీ గురించి గతంలో టీఆర్ఎస్ పార్టీ పెట్టి దాదాపు 21 సంవత్సరాలు అవుతుంది. 21 సంవత్సరాల క్రితం మన కేసీఆర్ గారు, సీఎం గారు ఇది ఒక ఉద్యమ పార్టీగా పెట్టడం జరిగింది. ఎప్పుడైతే తెలంగాణను సాధించుకున్న తర్వాత ఖాళీగా కూర్చోలేదు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అనేక సంక్షేమ పథకాలు కానీ, మొత్తం భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ భారతదేశం అందరూ ఆశ్చర్యపోయే విధంగా మరి తెలంగాణ ముందుకెళ్తుంది. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. భారతదేశంలో ఏ రాష్ట్రం అయినా సరే వీళ్ళు ఎట్లా ఇవ్వగలుగుతున్నారు, వీళ్ళు ఎట్లా చేయగలుగుతున్నారని వచ్చి ఇక్కడ చాలామంది ఇక్కడ స్టడీ చేస్తూ కూడా జరిగింది. వేరే రాష్ట్రాల సీఎంలు కానీ వాళ్ళ తరగతి అందరూ కూడా రావడం జరిగింది. అనేక పథకాలని మెచ్చుకోవడం జరిగింది. ఒక్కొక్క పథకం మిషన్ భాగీరథ
ఇంటింటికి నల్లా అంటే అందరు నవ్వుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడిగా ముదిగొండ అజయ్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో తలకొండపల్లి మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, సభ్యులు శేఖర్, కిషన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. బాగా మంచిగా వాడు ఇక్కడ చూడు వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కొత్త సుగూరు గ్రామంలో జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. సైదాబాద్లో హత్యకు గురైన చిన్నారికి న్యాయం చేయాలని, నిందితుడిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం చిన్నారి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈరోజు జై భీమ్ యూత్ తరఫున ఇలాంటి సంఘటనను చేసుకోవాల్సిందని కూడా ఇప్పుడు ఊహించలేదు. ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో మనం ఇంకా ఇలాంటి సిచ్యువేషన్లో జీవిస్తున్నాం. అనాగరిక కాలంలోనే ఇలాంటి సిచ్యువేషన్లు చూడలేదు, కానీ ఇంత టెక్నాలజీ ఉండి ఇంత అన్నిటికీ మన వసతులు ఉన్న సమయంలోని ఒక దుర్మార్గమైన చర్యలు, అది కూడా చిన్న పిల్లలు కూడా తల్లిదండ్రులను కాదు, లాస్ట్కి వస్తే పక్కన ఉన్న చెల్లెల్ని కూడా ఇలాంటి దుస్థితికి తీసుకొచ్చే సమాజానికి మనం ముందుకెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ చూస్తుంటే మనకు రాజు అనే వ్యక్తి జస్ట్ ఇంటి పొరుగు పర్సనే, వేరే వ్యక్తి కూడా కాదు. అంటే ఒక నమ్మి ఒక పర్సన్ దగ్గర ఒక పాప అన్యోన్యంగా ఉండడం అనేది కూడా ఈ రోజుల్లో మనం నమ్మలేనంత పరిస్థితికి వచ్చింది. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు అనే ఒక సిచ్యువేషన్ మనకి ఇప్పుడున్న సమాజం క్రియేట్ అవుతుంది. గతంలో కనీసం ఒక 5-6 సంవత్సరాల కింద చూస్తే కనీసం మహిళలను చూడాలన్నా టచ్ చేయాలన్నా భయం వేసేది. కానీ ఈ రోజు రాను ఇది ఒక చాలా ఈజీగా, చాలా ఆనందకరంగా, ఎంతో హ్యాపీగా కనిపించే విధంగా రోజు రోజుకు ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ అమ్మాయి గిరిజన అమ్మాయి అనేసి న్యాయాన్ని నిదానంగా చేద్దాంలే అనే ఒక దురుద్దేశంతో కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది. దాని ఈ విధంగా కాకుండా ప్రతి ఒక్కరికి న్యాయం తొందరగా జరగాలి. ఇంకోటి మనము న్యాయం జరగాలి, కోర్టు నుంచి వెళ్ళాలి, లా నుంచి వెళ్ళాలి అని కొన్ని రూట్స్ లా నుంచి వెళ్ళాలి, కొన్ని రూట్స్ నడి రోడ్న నరికిన రోజు మాత్రమే ఆ పర్సన్ చూసి ఎదుటోడు కూడా భయపడతాడు. కానీ ఈరోజు శిక్ష వేసి వాడిని జైల్లో పెట్టి ఉరి తీయడానికి 10 సంవత్సరాల టైం తీసుకున్నప్పుడు మనకేమవుతుందంటే అంతలోపు ఇంకా ఇలాంటి రాజులు ఎంతోమంది వచ్చి ఇలాంటి దుర్ఘటనలకు పాల్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా తొందరగా ఎన్కౌంటర్ రూపంలో లేకపోతే నడి రోడ్లో పెట్టి నరకే విధంగా చర్యలు తీసుకుంటేనే తప్ప రెండో పర్సన్, మూడో పర్సన్ ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు ముందుకు రాకుండా చూడవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఇంతకుముందు జేన్ చెప్పినట్టు మనము మహిళలను దురుద్దేశంతో చూడొద్దండి. మన పక్కవారు మనల్ని నమ్మి మన పర్సన్స్ను మన అనుకున్న వాళ్ళం కాబట్టి మనకు అప్పచెప్పి వెళ్తుంటారు. చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు అనకుండా ఒక నలుగురం కలిసి గ్యాంగ్ వెళ్తున్నప్పుడు ఒక పర్సన్ చూసినామనుకో మనకు తెలియకుండానే ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ భావన నుంచి మనం తప్పుకోవాలంటే మన లోపల సొసైటీలో చాలా మన కుటుంబం అనే ఉద్దేశంతో వాళ్ళని చూస్తూ ముందరికి వెళ్ళాలి తప్ప ఎవరో పరాయిలు ఏం చేసినట్టే ఇదే పరాయి అమ్మాయిని మనం చూసినప్పుడు మన అమ్మాయిని వేరే వాడు కూడా పరాయి అనే ఉద్దేశంతో చూస్తాడు. కాబట్టి మనం రెస్పెక్ట్ తోటి వాళ్ళని చూసినప్పుడే ఈ సొసైటీలో ముందరికి వెళ్ళొచ్చు. మనం అంటుంటాం మహిళలు నడి రోడ్డు అంటే రాత్రి 11ంటికి ఒంటరిగా దిగిన రోజే నిజమైన స్వాతంత్రం అనే ఎప్పుడు మనం పుట్టక ముందు నుంచి ఈ మాట ఇంటూనే ఉన్నాం. ఇంకా ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్వాతంత్రం కాదు కదా, అమ్మాయి కనీసం బడికి పంపించాలంటే కూడా మనకు గతంలో గిట్ట బడికి పంపించడానికి అమ్మాయిలకు అర్హత లేదు అనే ఉద్దేశం మళ్ళీ మనమే క్రియేట్ చేస్తున్నాం. కాబట్టి దృష్టిలో పెట్టుకొని ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హెల్త్ హబ్స్ ఏర్పాటుపైన ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు. వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష. జోగులాంబ గద్వాల జిల్లాలో మంత్రుల పర్యటన. అలంపూర్లో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కేటీఆర్ భూమి పూజ. మంత్రి సబితా కార్యాలయం ఎదుట ఆర్ కృష్ణయ్య ధర్నా. మోడల్ స్కూళ్లలోని గెస్ట్ టీచర్లకు మద్దతుగా ఆందోళన. నల్లగొండలో గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం. విభజన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం. మేడ్చల్లో టీఆర్ఎస్ కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేత. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్న మంత్రి మల్లారెడ్డి. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.
సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.